హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ రోజు నేను నా స్టైల్లో చికెన్ తందూరి ఆర్ చికెన్ కబాబ్ అనేది ఎంత సింపుల్ గా చేసుకుంటానో చూపిస్తున్నాను. నేను చేసింది హాఫ్ కేజీ చికెన్. దీనికి 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను. మంచిగా ఇలా చికెన్ కబాబ్స్ అనేవి ఓటీజీ యూస్ చేసి చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చూద్దాం. సో ఇది హాఫ్ కేజీ చికెన్ అని చెప్పా కదా, సో దీన్ని మంచిగా నీట్ గా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వచ్చేసరికి పచ్చి కారం యాడ్ చేస్తున్నాను. అండ్ కలర్ కొంచెం మంచిగా కనపడటం కోసం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసరికి కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ధనియాలు, బిర్యానీ దినుసులు అన్ని కలిపి మంచిగా వేయించి మిక్సీ పట్టిందనమాట ఇది. ఆ తర్వాత కొంచెం ఆరిగానో యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ లెమన్ స్క్వీజ్ చేశాను. ఇలా అన్ని వేసి మంచిగా కలిపేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒక 5 మినిట్స్ కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 అవర్స్ మంచిగా మ్యారినేట్ అవుతుంది. టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇలా అన్నిటిని గుచ్చేసుకుంటున్నాను ఓటీజీలో పెట్టడానికి. చికెన్ ని ఇలా స్క్యూర్స్ కి గుచ్చేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి గుచ్చుకోవాలి, లేదంటే అవి మంచిగా వేగవన్నమాట. అందుకే నేను చెక్ చేసుకుంటూ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ కూడా గుచ్చుతూ ఉన్నాను చికెన్ ని. ఇలా అన్నిటికి గుచ్చేసుకోవాలి అన్ని స్క్యూర్స్ కి. అండ్ ఇంకోటి, కొంతమంది కర్డ్ యాడ్ చేస్తారు, కానీ నేను ఇందులో కర్డ్ యాడ్ చేయలేదు. ఎందుకంటే నాకు లాస్ట్ టైం చేసినప్పుడు అది మంచిగా కాలినట్టు అనిపించలేదు. ఓటీజీలో ఎంతో కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది అండ్ చాలా టైం తీసుకుంది. బట్ ఈసారి కర్డ్ లేకుండా చేస్తే చాలా బాగా వచ్చాయి. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఈసారి చేసేటప్పుడు కర్డ్ లేకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చాయి. సో ఓటీజీలో ఇచ్చిన గ్రిల్ ట్రే మీద ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నాను 1 by 1 పెట్టేసి. మేము యూస్ చేసేది క్రాంప్టన్ ఓటీజీ. సో ఇందులోనే ఒక నార్మల్ ట్రే ఇస్తారు, అలాగే గ్రిల్ వి ప్లేస్ చేసుకోవడానికి ఒక ట్రే ఇస్తారు. అండ్ మన హోల్ చికెన్ గ్రిల్ చేసుకోవడానికి ఒక ఎక్విప్మెంట్ లాంటిది ఇస్తారు. అలాగే చిన్న చిన్న స్క్రూవర్స్ ఇచ్చారు. సో మేమైతే కొన్ని పెద్దవి ఆర్డర్ చేసుకున్నాము ఇవి. నేను చికెన్ ని జస్ట్ ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేశాను. బట్ చూసారా ఎంత ఈజీగా గుచ్చుకుంటుందో. అండ్ ఇవి కొన్ని బోన్ కూడా ఉన్నాయి, అయినా చాలా ఈజీగా వెళ్ళిపోయాయి. చికెన్ మొత్తాన్ని ఇలా స్క్యూవర్స్ కి ఎక్కిచ్చేసాను. ఒక 3 స్క్యూవర్స్ అలా అయ్యాయి. సో అన్ని కూడా గ్రిల్ ట్రే మీద ప్లేస్ చేసేసుకుంటున్నాను. సో ఇలా ఫస్ట్ బ్లాక్ ట్రే అనేది ఓటీజీలో ప్లేస్ చేసేసుకుంటున్నాను. దానిపైన గ్రిల్ ట్రే అనేది ప్లేస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి కాలేటప్పుడు ఏమైనా కింద పడినా సరే ఓవెన్ కి అవ్వకుండా ఇలా కింద ఇది బేస్ గా మనం పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ చూద్దాం. నేను టెంపరేచర్ వచ్చేసరికి 220 పెట్టుకున్నాను గ్రిల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనింగ్. సో గ్రిల్ కాబట్టి మనం వచ్చేసరికి లాస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అంటే 2 కాయిల్స్ హీట్ అవుతాయి అనమాట, హీటింగ్ కాయిల్స్. పైన ఒకటి అండ్ బాటమ్ లో ఒకటి ఉంటాయి అనమాట. ఆ 2 కూడా హీట్ అవ్వాలి అని చెప్పేసి అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ టైమర్ వచ్చేసరికి ఒక 30 మినిట్స్ పెట్టాను. అలా ఒక 15 మినిట్స్ అయ్యాక మనం వాటిని జాగ్రత్తగా బయటకు తీయాలి. తీసి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అప్లై చేశాను అంతే. అండ్ అవి తీసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్ గా చేయి పెట్టేయకూడదు ఓవెన్ లో. మంచిగా వాళ్ళు గ్లౌజ్ ఇస్తారు, అది యూజ్ చేసుకుని ఆ 2 హ్యాండ్స్ కి వేసుకుని జాగ్రత్తగా తీయాలి బయటకి, లేదంటే కాలుతుంది. అండ్ లోపల కూడా డైరెక్ట్ గా పెట్టేస్తే లోపల ఆ హీట్ కి మనకి బబుల్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా తీయాలి, హ్యాండిల్ చేయడం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం టైమర్ 30 మినిట్స్ కి పెట్టాం కాబట్టి అది ఆఫ్ అయిపోదు. సో నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి 15 మినిట్స్ తర్వాత బయటకు తీసాను. బయటకు తీసి జాగ్రత్తగా ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ లోపల పెట్టేసి స్విచ్ ఆన్ చేశాను. ఒకసారి టైమర్ చెక్ చేసుకోండి, ఒకవేళ తగ్గితే మళ్ళీ 15 మినిట్స్ కి టైమర్ సెట్ చేసుకుని ఆన్ చేసుకోండి. సో ఓవరాల్ గా ఒక 30 మినిట్స్ అయితే మంచిగా ఇలా అయిపోతుంది అనమాట చికెన్ అనేది. చూసారా చికెన్ కబాబ్ ఎంత బాగా అయిందో. జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను, మంచిగా కాలింది అంతా. ఎంతో టేస్టీగా ఉంది. నేను చెప్పినట్లు మీరు ఒకసారి కర్డ్ వేయకుండా కొంచెం ఆరిగానో వేసి ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా బాగుంది చికెన్ కబాబ్ అయితే. అండ్ నేను ఇందులోకి ఒక సలాడ్ కూడా ట్రై చేశాను, వెజిటేబుల్ సలాడ్. ఈ కాంబినేషన్ చాలా బాగుందనమాట. ఈ సలాడ్ ది నా ఛానల్లో ఒక షార్ట్ ఉంది, ఒకసారి అది చూడండి. అండ్ చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీకు పాసిబుల్ అయితే ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.